Hello, we just reached Venice airport. 2 hours జర్నీ తర్వాత ఫైనల్లీ రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ చూసారు కదా ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం టికెట్స్ కూడా తీసుకోవచ్చు సిటీకి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మ్యాప్స్ కూడా ఉన్నాయి. మ్యాప్స్ తీసుకొని ట్రై చేసాము, బట్ మాకు ఏం అర్థం కాలేదు. ఆల్మోస్ట్ అంతా ఇక్కడ ఇటాలియన్ లాంగ్వేజ్ లోనే రాసింది. అండ్ మేము కూడా మ్యాప్స్ డైరెక్షన్స్ అన్ని తీసుకొచ్చాం కదా, నా ప్యాకింగ్ వీడియోలో చూసుంటారు. అండ్ ఇక్కడ చూసారు కదా ఉసిటా అంటే ఎగ్జిట్ అని ఇటాలియన్ లాంగ్వేజ్ లో. సో ఫైనల్లీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టికెట్స్ దొరుకుతున్నాయి, బట్ ఇది వాటర్ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు కదా అన్నట్లు. అండ్ దాట్ లేడీ వాజ్ సో హెల్ప్ఫుల్, చాలా మంచిగా చెప్పింది టికెట్స్ కాస్ట్లీ ఉంటాయి, మంచిగా వాక్ చేస్తూ నడవండి అని. సో ఫైనలీ వాటర్ టికెట్స్ తీసేసుకున్నాం, వాటర్ బస్ టికెట్స్. అండ్ ఇది చూసారా, ఇది వెనిస్ ఎయిర్పోర్ట్. చాలా క్లీన్ గా బాగా అనిపించింది నాకైతే, బాగుంది. జర్నీ 2 hours అయినా బాగా హెక్టిక్ అనిపించింది. ఎర్లీ మార్నింగ్ లేవటం రావటం, ఆ తర్వాత అస్సలు కంఫర్ట్ లేదు. సో బాగా హెక్టిక్ అనిపించింది. ఇప్పుడైతే టైం 10:30. ఇండియాకి ఇక్కడికి 4.5 hours టైం డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇండియాలో 4.5 hours ముందు ఉంటారు. అండ్ యూకేకి ఇక్కడికి అయితే 5.5 hours టైం డిఫరెన్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ లో చాలా వరకు ఇక్కడ చూసారు కదా ఇలా వెనిస్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ చాలా బాగా అనిపించిన విషయం ఏంటంటే బయటకు రాగానే వెదర్ చూసారు కదా, చాలా సన్నీగా ఉంది. అండ్ 13-14 degrees ఉంది. అండ్ మనం ఇప్పుడు వెళ్తున్నాం వాటర్ బస్ దగ్గరికి. చూసారు కదా ఎస్కలేటర్, అండ్ చుట్టూ వాల్స్ కూడా ఫుల్ పెయింటింగ్ వాల్ పేపర్ తో ఉంది. అండ్ ఎస్కలేటర్ దిగగానే మనకి కనిపించేది వాటర్, చాలా బాగా అనిపించింది. చూడటానికి వ్యూ అయితే చాలా బాగుంది. వెనిస్ మొత్తం వాటర్ లోనే ఉంటుంది, అందుకే దీన్ని ఫ్లోటింగ్ సిటీ అంటారు. అలాగే ఇది సింకింగ్ సిటీ అని కూడా అంటారు కొందరు. అండ్ ఇప్పుడు వెళ్తున్నాం వాటర్ బస్ ఎక్కడానికి. వాటర్ బస్సెస్ అండ్ వాటర్ టాక్సీస్ ఉన్నాయి. టాక్సీస్ అంటే మనం ఇండివిజువల్ గా బుక్ చేసుకొని వెళ్ళటానికి, వాటర్ బస్సెస్ అంటే అందరితో వెళ్ళటానికి. ఎయిర్పోర్ట్ నుంచి బయట రాగానే ఇలా వాటర్ బోట్స్ చూస్తే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది, బాగా అనిపించింది. అండ్ వాటరే కాదు, మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది, బస్ లో కూడా వెళ్ళొచ్చు మనం. బట్ మేమైతే వాటర్ బస్ బుక్ చేసుకున్నాం. క్యూ చూసారా, చాలా పెద్ద క్యూ ఉంది ఇక్కడ. అండ్ ఇవే మా వాటర్ బస్ టికెట్స్. ఆల్మోస్ట్ మేము క్యూలో 40 minutes వెయిట్ చేసాము. అండ్ ఫైనల్లీ ఇక్కడ వచ్చేసింది మా బోట్. అండ్ ఇక్కడ చూసారా బ్లూ లైన్, ఆరెంజ్ లైన్ అని డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మా హోటల్కి వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చి బ్లూ లైన్ అన్నమాట. లోపల ఇలా ఉంది సీటింగ్. మనకు కూర్చోవటానికి కొంచెం కంజెస్టెడ్ గానే అనిపించింది. లగేజ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఏం లేదు, పక్కన సీట్ మీద పెట్టుకోవాలి మనం. ఫైనలీ
ఫ్లైట్ దిగిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. ఆ తర్వాత స్టార్ట్ అయ్యాము. ఇప్పుడేమో హోటల్కి వెళ్ళటానికి మాకు ఇంకొక 40-45 minutes పడుతుంది. టికెట్స్ తీసుకునేటప్పుడు మాకు మ్యాప్ ఇచ్చారు ఎక్కడ దిగాలో తెలియటానికి. మేము ఇప్పుడు దిగాల్సింది 8th stop అనమాట. సో టోటలీ 8 stops ఉన్నాయి మా ప్లేస్కి వెళ్ళటానికి. 40 minutes జర్నీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మా స్టాప్ వచ్చేసింది. చూసారు కదా, మనం బోట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కిందకి వెళ్తే అక్కడ మనకి సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. అండ్ బోట్ని డ్రైవ్ చేసే అతను కూడా ఇక్కడే ఉన్నాడు. బోట్ ఎక్కిన వెంటనే ఫస్ట్ 10-15 minutes కొంచెం ఎక్సైటింగ్గా ఉండింది. తర్వాత మామూలే కదా, బోర్ కొట్టేసింది. 40-45 minutes జర్నీ అంటే బోర్ కదా. ఈ స్టాప్లో దిగాలి కదా, సో కొంచెం ముందే అక్కడ వచ్చి నుంచుని బోట్ ఎలా ఆపరేట్ చేస్తున్నారు ఏంటి అని చాలా క్లోజ్గా నుంచి చూశాను. అండ్ అతను ఆల్రెడీ రెడీగా ఉన్నాడు కదా రోప్ పట్టుకొని కట్టడానికి. సో ఇదే మేము హోటల్ బుక్ చేసిన ప్లేస్ నేమ్ ఏంటంటే శాంట్ జకారియా, అక్కడ రాసుంది కదా. ఇక్కడ నుంచి ఒక 10 minutes వాక్ మేము బుక్ చేసిన హోటల్కి. అండ్ బాగా టైర్డ్ అనిపిస్తుంది తెలుసా. మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయితే మేము హోటల్కి రీచ్ అయ్యే టైంకి 1:30 అయింది. సో సూపర్ టైర్డ్ అయిపోయాం. వచ్చేసాం హోటల్కి. ఇప్పుడు నా హోటల్ రూమ్ చూపిస్తాను. ఇది ఎంట్రన్స్. ఎంటర్ అయిన వెంటనే మనకి రైట్ సైడ్ లో ఇలా ఉంది టీవీ యూనిట్. అండ్ ఇదైతే చాలా స్పేషియస్ ఉంది. చాలా పెద్ద రూమ్ ఇది. అంటే ఫర్ 2 people ఇది చాలా పెద్దదని చెప్పొచ్చు. ఫస్ట్ Airbnb ఏదన్నా కిచెన్ సర్వీస్ అపార్ట్మెంట్ లాగా తీసుకుందాం అనుకున్నాం. బట్ ఫైనలీ మాధవ్ ఇది బుక్ చేశాడు. ఇక్కడ ఎక్కువ ఏం లేదు, జస్ట్ వాటర్ కెటిల్ ఉంది అండ్ కొంచెం బ్లాక్ టీ కాఫీ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉంది కదా ఒక చిన్న కాట్ ఉంది. అండ్ ఇక్కడ ఉంది మెయిన్ బెడ్. ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ చూస్తే చాలా పెద్ద కబోర్డ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక డ్రాయింగ్ స్టాండ్ ఉంది. మేము యాక్చువల్లీ నెట్లో చూసి బుక్ చేసింది అయితే ఇది కాదు, అది ఇంకా చాలా బాగా అనిపించింది. బట్ ఫైనలీ ఈ రూమ్ ఇచ్చారు. బట్ ఇది కూడా బాగుంది, నాట్ బ్యాడ్. అండ్ ఇక్కడ ఉంది వాష్రూమ్. వాష్రూమ్ కూడా ప్రతి స్పేషియస్ అని చెప్పొచ్చు. అండ్ ఇది లివింగ్ రూమ్ నుంచి వ్యూ అన్నమాట. పక్కన ఉన్నవన్నీ కూడా హోటల్సే. క్యానల్ పక్కన ఉంది మా హోటల్. అండ్ ఇదేమో లివింగ్ రూమ్. హోటల్కి వచ్చేలోపు 2:30 ఉందని చెప్పాను కదా, అలాగే బాగా టైర్డ్ అని చెప్పాను కదా. సో ఈ ఫుల్ డే వేస్ట్ అయిపోయింది. వచ్చిన తర్వాత నేను పరాటా తీసుకొచ్చాను కదా, తిని అలా పడుకుండిపోయాము. పడుకొని తర్వాత 6:30కి నిద్ర లేచాము. నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి అలా వెనిస్ రోడ్స్ మీదకి వెళ్ళాము నైట్ లైఫ్ చూద్దామని. అండ్ ఇది మా డిన్నర్.
ట్రిప్ అయితే ఇలా స్టార్ట్ అయింది. నేనైతే చాలా ఎక్సైటెడ్.